assistant of Dr. Supriya, gynecologist. So usually women PCOS గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు these days. So what is PCOS? మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. What is PCOS? Yeah. So PCOD and PCOS are the same terms. కానీ PCOD very old term. Nowadays we are not using it. PCOS అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే, దాంట్లో ఏముంటారంటే ఫీమేల్స్ లో కొన్ని ఫీమేల్ హార్మోన్స్ ఇంకా కొన్ని మేల్ హార్మోన్స్ ఉంటాయి. దాంట్లో ఇంబ్యాలెన్స్ వస్తే పేషెంట్ కి PCOS వచ్చేస్తుంది. మేడం, సో ఇప్పుడు ఉమెన్ ఉన్నారు, కామన్ ఉమెన్, వాళ్ళకి PCOS ఉందని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసి హాస్పిటల్ కి వెళ్ళాలి? యా, సో PCOS లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మోస్ట్లీ 5 సిమ్టమ్స్ మనం చూస్తాం. దాంట్లో మోస్ట్ కామన్ సిమ్టమ్ అనేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 70 to 80% ఫీమేల్స్ కి. సెకండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ అనేది వెయిట్ గెయిన్ ఉంటుంది. 1-2 months లో ఆల్మోస్ట్ 5 to 10 kgs వెయిట్ గెయిన్ చేస్తారు. థర్డ్ సిమ్టమ్ అనేది ఫేస్ లో పింపుల్ రావడం. ఫోర్త్ సిమ్టమ్ అనేది ఎక్సెస్ హెయిర్ ఫాల్ చెప్పడం. ఫిఫ్త్ సిమ్టమ్స్ అనేది ఫేస్ లో మేల్ ప్యాటర్న్ ఆర్ ఫేస్ లో ఎక్సెస్ హెయిర్ గ్రోత్ రావడం. మేడం, ట్రీట్మెంట్ అండ్ విత్ దట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? సో మనకి PCOS లో ట్రీట్మెంట్ అనేది మెడికల్ లో ఏం లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ PCOD by which PCOD can be treated. ఓకే, సో లైఫ్ స్టైల్ చేంజెస్ తో మెయిన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ వచ్చేస్తుంది. సో అది ప్రాపర్ చేస్తే PCOS ట్రీట్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం PCOS అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫర్టిలిటీకి PCOS వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా, ఉంటే ఎలా ఉంటుంది అని మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ అండి.